పెసల కూర. ఇప్పుడు దీని విధానం చూద్దామండి. ముందుగా ఒక కప్ పెసలు తీసుకుందాం. ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని 4 నుంచి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇవి నానిపోయాక పెసలు మునిగేలా నీళ్లు పోసుకొని కుక్కర్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు రానివ్వాలి. ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. మేమైతే ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. మీకు కావాలంటే ఇంకోటి వేసుకోవచ్చండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగాక మనం ఉడకపెట్టుకున్న పెసల్ని ఇలా వేసుకున్నామండి. ఇందులో ఉన్న నీళ్ళు పొలంగా వేసుకోకూడదండి. ఇలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం, 1 టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు పౌడర్ కలిపి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూతట్టుకొని కలుపుకోవాలండి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. దీన్ని అన్నంలోకి, చపాతీలోకి కూడా తినొచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి చపాతీని వేసి దీన్ని వేడెక్కాక పుల్కా ప్యాన్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇలా షిఫ్ట్ చేసుకున్నాక దీని ఇలాగా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. చూసారు కదా ఎలా వస్తుందో. దీన్ని మేము మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా వస్తుందో చూపిస్తామండి. అంతేనండి. దీన్ని ఇలా చపాతీలోకి తింటే చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుందండి. ఇది మనకు బలాన్ని ఇస్తుందండి. ఇది పిల్లలకు కూడా నచ్చుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.